యేసు ప్రభు సిలువపై పలికిన 7 మాటల్ని మనం ధ్యానిద్దాం. సిలువపై పలికిన మొదటి మాట, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా 23:34. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులనుగా చేయును. యెషయా 53:12 అని చెప్పిన యెషయా ప్రవక్త ప్రవచనం కపాలము అనబడే స్థలమునందు నెరవేరింది. శత్రువులు క్రీస్తును సిలువ వేశారు. నేరస్తులలో ఒక నేరస్తునిలా వ్రేలాడిన క్రీస్తు హృదయం తనను సిలువకు కొట్టిన వారిని చూసి విలపించింది. వారు తనను ఎంత ఘాటుగా విమర్శించినా, దూషణ పదాలతో ధిక్కరించినా, అనరాని మాటలతో వెక్కిరించినా ఆయన హృదయం మాత్రం కరుణతో నిండిపోయింది. తమ బిడ్డలు ఎంత ఘోరమైన నేరాలు చేసినా తల్లిదండ్రుల హృదయం ఆ బిడ్డలను సాధారణంగా చేరదీసుకొని వారి చర్యలను సమర్థించడానికే పూనుకుంటుంది. అంతకంటే ఎక్కువగా ఊహించలేని విధంగా కరుణమైన హృదయం శత్రువులను చూసి ద్రవించిపోయింది. వారిని నిండు ప్రేమతో చూసింది. మండే సూర్యుని ముందు మంచు బిందువులు మాటుమాయమైపోతున్నట్లు ఆయన అపార ప్రేమజ్వాల ముందు వారి దుష్కార్యములు నిలవలేకపోయాయి. శిలువ మీద వ్రేలాడిన ఆ ప్రేమ తపస్వి అజ్ఞానాంధకారంలో కూరుకుపోయిన శత్రువుల దైన్య హీనస్థితిని కనికరంతో చూశాడు. ఇన్నూరు లేమి ఉన్నచుచునున్నారో ఎరుగరంచు మమ్ములికన్ మునన్ గన్నీటం ప్రార్థించెన్ మన్నింపుము తండ్రి వీరమాయకులంచున్. గుర్రం జాషువా. క్రీస్తు ప్రభు ప్రేమ స్వరూపుడు. ఆయనకు ప్రేమించడం ఒక్కటే తెలుసు. ఎర్ర గులాబీలు పూల కుండీలో అమర్చిన లేదా చెత్త కుండీలో పారవేసిన అది స్వతహా సిద్ధమైన పరిమళాన్ని వెదజల్లుతూనే ఉంటుంది. సుగంధపు చెక్కను అరగదీసే కొద్దీ దాని సౌరభం మరింత ఎక్కువగా వ్యాపిస్తుంది. తనను చిత్రహింసలు చేసి చితకబాది పరుషవాక్యాలతో నిందించి కరకుశీలలతో అమానుషంగా సిలువకు కొట్టిన శత్రు బృందాన్ని, సర్వమానవ జాతిని క్రీస్తు జాలితో చూసి వారిని క్షమించమని, వారికేమీ తెలియదని, వారి అమాయకులని చెబుతూ తండ్రిని దీనంగా ప్రార్థించాడు. నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువులను దేశించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి. మత్తయి 5:43-45 వరకు అని ఆయన కొండ మీద చేసిన ఉపదేశానికి చక్కని నిదర్శనం. ఆయన సిలువపై నుండి చేసిన ఆ ఆదర్శ ప్రార్థన పాపుల కోసం, వారి రక్షణ కోసం అరుదించిన క్రీస్తు ఈ విధంగా తన అవాచ్య ప్రేమను ప్రకటిస్తున్నాడు. క్రీస్తు హృదయంలో ఉద్భవించిన ఈ ప్రార్థన స్టెఫెన్ లాంటి ఆది హతసాక్షుల హృదయాలలో ప్రతిధ్వనించింది. అపోస్తల కార్యములు 7:60. తనను రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు స్టెఫెను భక్తితో మోకరించి, ఈ పాపము వీరి మీద మోపకము అని తండ్రిని వేడుకుంటూ శ్వాస విడిచాడు. క్రైస్తవ బిడ్డలకు క్షమాగుణం ఒక బలవర్ధకమైన శక్తి. ఈ శక్తిని నమ్ముకున్న వారే క్రీస్తును అనుసరించగలరు. పగకు, ద్వేషానికి, కక్ష సాధింపునకు మనం ఎన్నడూ లొంగిపోకూడదు. అందుకే అపోస్తలుడైన పౌలు, ఒకరి ఎడల ఒకరు దయగలిగి కరుణాహృదయులే క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీ 4:32 అని వ్రాస్తున్నాడు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ప్రభు ఉంటాడు. ఎక్కడ క్షమ ఉంటుందో అక్కడ రక్షణ ఉంటుంది. యేసు సిలువపై పలికిన రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు. లూకా 23:43. గొల్గొతా కొండ మీద హృదయ విదారకమైన పరిస్థితి వ్యాపించింది. కరుడుగట్టిన ఇద్దరు నేరస్తుల మధ్య కరుణామయుడు క్రీస్తు సిలువపై వ్రేలాడుతున్నాడు. సిలువ క్రింద గుమికూడి ఉన్న గుంపులు విసురుతున్న విమర్శన బాణాలు ఆయన నిష్కల్మష హృదయంలోకి దూసుకుపోతున్నాయి. ఓహో, యూదుల రాజుకు ఈ గతి పట్టిందా అని పరిపరి విధాల ఆ గుంపు పరిహసించింది. ఇతరులను కాపాడిన వీడు తన్ను తాను రక్షించుకొనవచ్చును కదా అని పిచ్చిగా సవాల్ చేస్తూ ఆయనను దూషించారు. దుర్భర బాధతో దూషణ వాక్యాలు వింటూ ఆ దైవకుమారుని చెవులలో ఒక చల్లని ప్రార్థన వినబడింది. ఆనాడు చుట్టూ మూగిన గుంపుల మధ్య ఒక భక్తురాలు ఆయన వస్త్రాన్ని తాకినట్టు. మార్క్ 5:28. తండోపతండలుగా ప్రజలు తనను వెంబడించవచ్చిన త్రోవ పక్కన కూర్చున్న ఒక గ్రుడ్డివాని కేక ఆయన హృదయాన్ని తాకినట్టు. లూకా 18:39-40. ఈనాడు వినిపించిన ప్రార్థన క్రీస్తు హృదయాన్ని దయార్థం చేసింది.
ఆయన కుడివైపున వేలాడుతున్న నేరస్తుడు తన తుది ఘడియల్లో సత్యం గ్రహించాడు. తను చేసిన పాపాలను తలంచుకొని పరితపించాడు, పశ్చాత్తాపడ్డాడు. బురదలో ఉన్న తామర మొగ్గ సూర్యుని కిరణాలు సోకగానే ఎలా వికసిస్తుందో నేరాలతో కరుడుగట్టిన అతని హృదయంలో విశ్వాసం మొగ్గ తొడిగింది. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము. లూకా 23:42 అని గట్టి నమ్మకంతో వినమ్ర హృదయంతో ఆ నేరస్తుడు ప్రార్థించాడు. మారు మనసు అక్కర్లేని 99 మంది నీతివంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగును. లూకా 15:7 అని పలికిన క్రీస్తు హృదయం ఆ నేరస్తుని ప్రార్థనతో ఆనందించింది. వెంటనే ఆ మంచి కాపరి అతనితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని శిలువ మీద వేలాడుతున్న ఆ నేరస్తునికి ముక్తి ద్వారాన్ని తెరిచాడు. వృత్తిపరంగా దొంగ అయిన ఆ నేరస్తుడు దొంగగానే మరణించి పరలోకాన్ని కూడా దోచుకున్నాడు అని కొందరు అతని గురించి చమత్కరిస్తుంటారు. నిజంగా పశ్చాత్తాపం పొందడం ఎంత ఉత్తమమైన కార్యమో ఈ సంఘటన మనకు తెలుపుతున్నది. జీవితంలో చివరి క్షణంలో కూడా పశ్చాత్తాపపడి రక్షణ పొందవచ్చు. అలాగని చివరి క్షణం కోసం వేచి ఉండడం, ఆలస్యం చేయడం అవివేకం. ఇప్పుడే ఈ క్షణమే మన జీవితాలను పరిశీలించుకొని పాప కారణాలను పెరికివేసి హృదయ పరివర్తన చెందుతాం. ఆ పవిత్రమూర్తితో మోక్షరాజ్యంలో ప్రవేశించడానికి మనలను మనం సంసిద్ధం చేసుకొని ఆ మోక్ష ప్రాప్తి కోసం దీక్షతో ప్రార్థిద్దాం. యేసు శిలువపై పలికిన 3వ మాట, ఇదిగో నీ తల్లి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుంట చూసి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. యోహాను 19:26-27. సాగర సంగమమే చరమగమ్యంగా సరళలేఖలా సాగిపోతున్న నదీ ప్రవాహానికి ఎక్కడో ఒక కొండ లేదా ఒక బండిరాయి అడ్డు తగులుతుంది. ఆ ప్రవాహాన్ని చిందరవందర చేస్తుంది. కానీ ఆ ప్రవాహం అలా చిందరవందరైనప్పుడు దాని వైశాల్యం మరింత పెరుగుతుంది. ఎన్నో ప్రాంతాలను సస్యశ్యామలం చేస్తుంది. అలాగే తన పరమ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో అచంచల దీక్షభూని ముందుకు సాగిన క్రీస్తు ప్రభువుకు ఎన్నో ఆటంకాలు, అవరోధాలు అడ్డు తగిలాయి. ఆయన జీవితాన్ని చిందరవందర చేశాయి, శిలువ మీదకి ఎక్కించాయి. కానీ ఆయన ఏమాత్రం చెల్లించలేదు, పట్టు విడవలేదు. కవ్వం పట్టి గట్టి పెరుగును చిలికిన అది చక్కని వెన్నను ఇస్తున్నట్టు ఆయన ప్రేమ మరింత విశాలమైంది. అపరిమిత కరుణతో మానవ జాతిని చూసి ఆయన పారలౌకిక వరాలను ప్రసాదించాడు. క్రీస్తు తన రక్త బిందువులతో ప్రేమ కావ్యాన్ని ఈ భూమి మీద వ్రాస్తూ ఆఖరి శ్వాస విడిచే ముందు తన తల్లిని అత్యుత్తమ బహుమతిగా ఇచ్చాడు. వాటి నుండి ఆమెలోని దైవ ప్రేమను గమనించే వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆమెను ధన్యురాలన్నీ వేణోళ్ళ పొగుడుతున్నారు. మరియ తన జీవిత సర్వస్వాన్ని సర్వేశ్వరునికి సమర్పించుకుంది. తనకంటూ ఏమీ ఆశించలేదు. ఆమె సర్వేశ్వరుని సంకల్పమే తన ఊపిరిగా జీవిత ధ్యేయంగా చేసుకుంది. సర్వేశ్వరుని కేంద్రీకరిస్తూ ఆమె జీవిత యాత్ర సాగింది. సర్వ వ్యవస్థలలోనూ సర్వ సమయాలలోనూ ఇదిగో ప్రభు దాసరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక, లూకా 1:38 అని భక్తి భావాన్ని వ్యక్తపరిచింది. ఎన్ని కష్టాలు, ఆందోళనను, అనూహ్య పరిస్థితులు ఎదురైనా ఆమె ధీరోదాత్తగా దీక్షతో తన లక్ష్య సాధన వైపు ముందుకు సాగింది. శిలువ క్రింద నిలబడి ఉన్న ఆమె హృదయంలో ఒక బాధ ఖడ్గం దూసుకుపోయింది. లూకా 2:35. తన కుమారుని ప్రాణత్యాగంతో ఆ తల్లి తన ప్రేమను, త్యాగాన్ని మౌనంగా కలిపింది. అలనాడు క్రీస్తు ఒక పెద్ద జన సమూహాన్ని ఉద్దేశించి బోధిస్తున్నాడు. ఆయనను చూడడానికి క్రీస్తు తల్లి సోదరులు వచ్చి దూరాన నిలబడ్డారు. అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఆ విషయాన్ని క్రీస్తుకు తెలిపాడు. అందుకు ఆయన, నా తల్లి, నా సహోదరులు ఎవరని తన చుట్టూ కూర్చున్న వారిని కలియజూసి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, దేవుని చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడును సహోదరియు తల్లియునని చెప్పెను. మార్కు 3:31-34. మరియా క్రీస్తుని తన గర్భంలో మోయడం వల్ల శారీరకంగా ఆయనకు తల్లి అయింది. కానీ అంతకంటే ఆమె దేవుని చిత్తాన్ని ఆయన సంకల్పానికి తగినట్లు సంపూర్ణంగా మార్చుకుంటూ దైవదాసురాలుగా నిలిచింది. దైవ సంకల్పం నిర్వహణలో తనకు జరిగిన సంఘటనలు అర్థం కాకపోయినప్పటికీ ఆమె వాటిని హృదయంలో పదిలపరుచుకుని ధ్యానించింది. లూకా 2:51. నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది,
ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. లూకా 1:46-49 వరకు అంటూ దేవుణ్ణి గనపరిచింది. ఈ విధంగా తల్లి స్థానాన్ని అందుకున్న ఆమెను క్రీస్తు ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పి ఆమె మాతృప్రేమను అతనికి బహుమతిగా ఇచ్చాడు. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరు అని ఆమె చెప్పిన మాట నేటికి భక్తజన హృదయాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. యేసు శిలువపై పలికిన 4వ మాట, యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మరణావస్థలో నున్న రక్షకుడు పలికిన ఆ 7 మాటలు ఆయన వ్యక్తిత్వంలోని రమ్యతను ప్రత్యేక రీతిలో తేటతెల్లం చేస్తున్నాయి. తన శారీరక ఆత్మ సంబంధిత వేదన బాధలు వీటిలో ప్రస్ఫుటమవుతున్నాయి. ముఖ్యంగా 4-5 మాటల్లో ఆయన తాను పడుతున్న నరకయాతనను వ్యక్తం చేశాడు. మిగిలిన మాటలన్నీ ఇతరుల కోసం పలికినవే. మొదటి 3 మాటలు పలికిన తర్వాత బహుశా చాలాసేపు మౌనంగా ఉన్న తరువాత చివరి 4 మాటలు ఒకదాని వెంట ఒకటి త్వరగా ప్రభు పలికాడనిపిస్తుంది. యేసు ప్రభు సిలువలో బాధను అనుభవిస్తున్నంతసేపు 22వ దావీదు కీర్తన ఆయన మనసులో కదలాడుతూ ఉండవచ్చు. మానవాళి పాపం నిమిత్తం క్రీస్తు భరించిన వేదనలన్నిటిలోకి ఇది అతి దుర్భరమైనది. త్రిత్వంలోని తండ్రి కుమార పరిశుద్ధాత్మ మధ్య అమోఘమైన అవిచ్ఛిన్నమైన ఎడతెగని సహవాసం ఉంది. ఈ మహాగడియలో ఆ సంబంధం తాత్కాలికంగా తెగిపోయింది. పాపమై సిలువపై వ్రేలాడుతున్న యేసును పవిత్రుడైన తండ్రి చూడలేక ముఖం త్రిప్పుకున్నాడు. క్రీస్తుపై ప్రకాశిస్తున్న దేవుని ముఖకాంతి, ఆయన సన్నిధి ఆనందం తొలగిపోయాయి. ఆయనను నలుగగొట్టడం దేవునికి ఇష్టమైంది. యెషయా 53:10. ఆయన మన కోసము పాపంగా చేయబడి 2 కొరింథీ 5:21 పాపానికి వ్యతిరేకంగా ముందే దేవుని కోపాన్ని అనుభవించాడు. దేశమంతా చీకటి కమ్మింది. మన కోసం పాపంగా చేయబడిన గలతీ 3:13 ప్రభు అనుభవించిన శిక్షకు ఆ పగటి పూట కమ్మిన 3 గంటల చీకటి గుర్తుగా ఉంది. ఐగుప్తులో పస్కాకి ముందు 3 దినాల చిమ్మ చీకటి కమ్మింది. కీర్తన 22:2లో పగటి వేళ రాత్రి వేళ ప్రస్తావన ఉంది. 3వ వచనంలో దేవుని పవిత్రత కనిపిస్తున్నది. దేవుని కోపం పాపమంతటి మీద మండుతున్నది. ఆ పరిశుద్ధుడైన దేవుడు పాపం వంక ఎలా చూస్తాడు? పాపులందరి పాపాన్ని తనదిగా చేసుకొని పాపిగా శిక్ష పొందుతున్న వ్యక్తి చేతిని పట్టుకుని ఎలా ఉండగలడు? యేసు ప్రభు పలికిన ఈ మాటలలో ఏ శరీరీ అర్థం చేసుకోలేని నిగూఢ వేదన దాగి ఉంది. శారీరక బాధ వలన ప్రభు ఈ మాట అనలేదు. ఏదేనులో ఆదామవ్వల పాపం మొదలుకొని ఈ లోకంలో ఉండబోయే ఆఖరి వ్యక్తి వరకు వారంతా తమ జీవిత కాలంలో చేసిన పాపాలన్నిటి యొక్క మోయరాని బరువు ఆయనపై పడ్డాయి. పాపం ఎంత భయంకరమైనదో ఈ కేక తెలియజేస్తున్నది. ప్రభు ఈ శ్రమలన్నీ మన స్థానంలో పడ్డాడు అనే సత్యం కూడా ఆ కేకలోనే కనిపిస్తున్నది. ఆయన దావీదు రాసిన కీర్తన భాగాన్ని తనదిగా చేసుకొని పలకడంలో మనకు తెలిసేది ఏమిటంటే దేవునితో మాట్లాడడానికి వాక్యాన్ని మనం ఉపయోగించుకోవచ్చు. యేసు ప్రభు దేవుని ప్రియ కుమారుడు. యేసులో దేవునికి ఎంతో ఆనందం ఉంది. యెషయా 42:1 దేవుడు ఆయనను ప్రేమించాడు. అయితే దేవుడు ఆయనను వదిలేయడం ఎలా సంభవించింది? మొదటగా శత్రువు చేతికి ఆయనను అప్పగించాడు. అంధకార శక్తుల ప్రభావం ఆయనను అలుముకుంది, వేధించింది. యోబు 16:11 ఆయనను ఆదరించడానికి బలపరచడానికి ఏ దేవదూత రాలేదు, ఏ స్వరము వినిపించలేదు. యోహాను 12:27-28 గెత్సెమనీలో ఆయన వేదన పడుతుండగా దేవదూత ఒకడు వచ్చి ఆయనను బలపరిచాడు. అయితే మరణ గాఢాంధకార లోయలో దేవుడు ఆయనను ఒంటరిగా వదిలాడు. దేవుని దుడ్డుకర్ర దండము ప్రభువును ఆదరించడం లేదు. కీర్తన 23:4 నాకెందుకీ మేకులు, ఎందుకీ కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటం ఎందుకు అని ఆయన ప్రశ్నించలేదు. దేవునితో తెగిపోయిన సంబంధం ఆయనను తల్లడిల్ల చేసింది. ఆయన శ్రమలే మన చేతిని దేవుడు ప్రేమగా అందుకునేందుకు కారణమైనాయి. ఆయన వారే కాదంటే అలమటించావు. హితుడే హంతకుడైతే బాధపడ్డావు. జనకుడే చెయ్యి వదిలితే తట్టుకోలేకపోయావు. యేసు శిలువపై పలికిన 5వ మాట, దప్పిగొనుచున్నాను. పాత నిబంధనలోని యేసు ప్రభుని గురించి వ్రాసిన భవిష్యత్ వాక్కులు ఆయన జీవితంలో సంపూర్ణంగా నెరవేరాయి. ఆయన జీవితంలో ఏది యాదృచ్ఛికంగా జరగలేదు.
ఒక ప్రయోజనం నిమిత్తమే అన్నీ జరిగాయి. శిలువపై ఆయనకు దాహం వేయడం ప్రవచనాల నెరవేర్పు కొరకే. ఇది ఆయన భౌతికంగా జీవించి ఉండగా నెరవేరిన చివరి ప్రవచనం. అర్ధరాత్రి నుండి కంటి మీద కునుకు లేకుండా దూషణలు, పిడిగుద్దులు, అన్యాయపు తీర్పులు భరిస్తూ నోరు తడిపేవారు లేక మరుసటి దినం 3 గంటల వరకు యేసు ప్రభు అల్లాడాడు. రక్తం చాలా పోయింది. ఆ కాలంలో గుక్కెడు నీళ్లు తాగినంత మాత్రాన ప్రాణం తెప్పరిల్లదు. అయినా నాలుక పిడిచగట్టుకుపోయిన ప్రభు నోరు తెరిచి అడిగిన అక్కడి వారు పులిసిన ద్రాక్షారసంలో స్పంజి ముంచి ఒక పుల్లను గుచ్చి నోటి దగ్గర పెట్టారు. అది లోకంలో దాహం తీర్చే పద్ధతి. ఆయన తన ప్రాణాన్నే మానవాళి కోసం సమర్పించడానికి సిద్ధం కాగా మానవుడు ఆయన నోట ఒక మంచి నీటి చుక్క అయినా విదిల్చలేకపోయాడు. యేసయ్య ఒకానొక పర్వదినాన జనం మధ్యలో లేచి నిలబడి, ఎవరైనా దప్పిగొంటే నా దగ్గరికి రండి, నా మీద నమ్మకముంచే వ్యక్తి అంతరంగంలో నుండి జీవజల నదులు పారుతాయి, యోహాను 7:37-38 అని ప్రకటించాడు. సమరే ప్రాంతంలో సుకారు అనే ఊరి బావి వద్ద స్త్రీకి జీవజలం ఇచ్చాడు. జీవమియ్యగలిగిన ఆయనొక్కడే ఆ జలం ఆధ్యాత్మిక జీవాన్ని కలిగిస్తుంది. లేఖనాల ప్రకారం తండ్రి వాగ్దానం చేసిన ఆత్మే ఆ జీవజలం అంటే. శాశ్వత జీవాన్ని ఇవ్వగల జీవదాత దాహం కొన్నాడు. తానిచ్చే జలం మాత్రం ఉచితంగా. ప్రకటన 22:17 ధారాళంగా ఇస్తాడు. ఆ జలాన్ని ఆయన నుండి పొందిన వారెన్నటికీ తప్పికొనరు. అంటే క్రొత్త జన్మను, నూతన జీవితాన్ని దేవుని ఆత్మ మూలంగా అనుభవించిన తరువాత వాటి కోసం మళ్ళీ మళ్ళీ దప్పికొనని అవసరం లేదు. మనిషిలోని లోతైన అభిలాషలను, అభద్రతా భావాన్ని, భయాన్ని పోగొట్టి నెమ్మదిని ఇవ్వగల మహిమ ప్రభువునిచ్చే జీవజలంలో ఉంది. ఆ జలం మనకు లభించాలంటే విశ్వాసంతో ప్రభు చెంత చేరి ముక్తిదాతగా ఆయనను మన హృదయంలో చేర్చుకోవడమే మార్గం. జీవజలమిమ్మని ప్రభువును అడిగి పొందాలి. యోహాను 4:10 చీకటికి తోడు ఒంటరితనం, పైగా దాహం. నరకం అంటే ఇదే. క్రీస్తుకు వాస్తవమైన భౌతిక దేహం ఉన్నది గనుక విపరీతమైన బాధ వలన దాహమైంది. ఆయన దాహానికి శారీరక కారణాలు, ఆత్మ సంబంధమైన కారణాలు కూడా ఉన్నాయి. ఆయన గొంతుక ఎండిపోయింది. కీర్తన 69:3 తన చెయ్యి విడిచిన దేవుని కొరకు తన ప్రాణం తృష్ణగొంటూ ఉంది. కీర్తన 42:1-3 వారు త్రాగనిచ్చిన చిరక ఆయన దాహం తీర్చలేదు. ఈ సందర్భంలో మన సామాజిక బాధ్యతను కూడా బహుశా మనం జ్ఞాపకం చేసుకోవాలేమో. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం ద్వారా మనం ప్రభు దాహం తీర్చగలం. మత్తయి 25:34 నీలో నాలో లోతైన దాహం ఏదో ఉంది. దానిని తీర్చుకునేందుకు మనందరం పరుగులు పెడుతుంటాము. కొందరికి ధనదాహం, కొందరికి కీర్తి దాహం. అయితే దప్పికలన్నీ తీరి మన కడుపులో నుంచే జీవజల బూటను స్థాపించే మార్గం క్రీస్తే. యేసు శిలువపై పలికిన 6వ మాట సమాప్తమైనది. ఇలా అనువదించిన పదం గ్రీకు భాషలో సాధారణంగా పని పూర్తి చేసిన వారు చివరిగా పలికే మాట అయిపోయింది అని దీని అర్థం. నిజమే, ప్రభు ఆ సమయంలో పడుతున్న బాధ అంతా ముగిసిపోయే సమయం వచ్చింది. అయితే ఈ భావగర్భితమైన మాటలో మరి ఎన్నెన్నో అర్థాలు మనం వెతుక్కోవచ్చు. ముఖ్యంగా యేసు అంత క్రితం రాత్రి చేసిన ప్రార్థనలోనే ముఖ్యమైన అర్థం ఉంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. యోహాను 17:4 ఒక చిత్రకారుడు బొమ్మ గీయడ ముగించాక, రచయిత తన పుస్తకంలో ఆఖరి పేజీ రాసేశాక అయిపోయింది అని చెప్పగలుగుతాడు. దేవుని రక్షణ ప్రణాళికలోని ఆఖరు ప్రధాన అంశాలను యేసు ప్రభు మరణం పరిసమాప్తం చేసింది. శతాబ్దాలుగా దేవుడు రాస్తున్న మానవగాథ రచన పూర్తి అయింది. పాత నిబంధనలోని కర్మకాండాలన్నిటి అంతరార్థం నెరవేరింది. ఇది వర్తకులు కూడా వాడే సామాన్య పదం. బాకీ చెల్లుబడి అయిపోయింది. మన పాప రుణాన్ని ఆయన పైసలతో సహా చెల్లించి వేశాడు. పాత నిబంధన బలులన్నీ అపరాధాలను కప్పివేయడానికి పనికొస్తాయి, కానీ పరిహరించలేవు. ఎబ్రీ 10:3-4 అయితే లోక పాపాలను మోసుకుపోయి ఇక కనబడకుండా చేసే దేవుని గొర్రెపిల్ల రక్తం మన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసి విముక్తి కలిగించింది. యోహాను 1:29, హెబ్రీ 9:24-28 వరకు. అలెగ్జాండర్ ఊటన్ అనే భక్తుని ఒక యువకుడు సరదాగా అడిగాడు, పాపక్షమాపణ పొందడానికి నేనేం చేయాలి? అందుకు ఊటన్, ఏమి చేయడానికైనా సమయం మించిపోయింది.
టూ లేట్ అంటూ ముందుకు సాగిపోతున్నాడు. ఆ యువకుడికి కొంచెం భయం వేసింది. ఏమిటి, నేను రక్షణ పొందే అవకాశం లేదంటారా? నేనేం చేసినా రక్షణ కలగదా అన్నాడు వెంటబడుతూ. చేయవలసిందంతా యేసుక్రీస్తు చేసేశాడు. నువ్వు చేయవలసిందేమీ లేదు, విశ్వాసం మాత్రం ఉంచు అన్నాడు భక్తుడు నడక వేగం తగ్గించకుండా. ప్రభు పని పూర్తి అయింది. బలి అర్పణ జరిగింది. యజ్ఞఫలం సిద్ధంగా వేచి ఉంది. ఎంత ఘోర పాపికైనా, ఎంతటి పవిత్రుడికైనా ఆయన పాపక్షమాపణ అందుబాటులోకి వచ్చింది. పాప విముక్తి మనం చేయవలసిందల్లా పశ్చాత్తాపడి సువార్తను విశ్వసించి యేసుక్రీస్తుపై నమ్మకం పెట్టుకోవడమే. మార్కు 16:15-16, లూకా 24:46-47. పని పూర్తయింది గనుక ఇక తాను సిలువ పైన ఉండి బాధలు అనుభవించవలసిన అవసరం ఇక లేదు. అందువలన ఆయన స్వచ్ఛందంగా తానే తన ప్రాణాన్ని వదిలేశాడు. రోమా 3:25, 5:6, కొరింథీ మొదటి పత్రిక 15:3, కొరింథీ రెండవ పత్రిక 5:15-19, గలతీ 1:4, ఎఫెసీ 5:2, ఫిలిప్పీ 2:6 మొదలైన వచనాలు చదవండి. సిద్ధంగా ఉన్న రక్షణను విశ్వాసం ద్వారా చేయి చాపి అందుకునేలా దైవ ప్రేరణ మనకు కలుగుతుంది కాక. మన స్వప్రయత్నాలు మాని సిలువను తేరి చూసి ప్రభువు ముగించిన ఆ పుణ్యకార్య ఫలాన్ని మనం పొందుతాము. సిలువే నా శరణం. యేసు సిలువపై పలికిన 7వ మాట, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. భూమి మీద తన పరిచర్యను యేసు ఈ దివ్యమైన పలుకులతో ముగించాడు. ఆయన తన 3.5 సంవత్సరాల పరిచర్యను తండ్రి సహవాసంలో ప్రారంభించాడు. 40 రోజుల ఉపవాసం. తన పరిచర్యను తండ్రితో మాట్లాడుతూ ముగించాడు. పరిచర్య ప్రారంభంలో అపవాదిని ఓడించాడు. శోధన. పరిచర్య ముగింపులో ఆ ఓటమిని పరిపూర్ణం చేశాడు. అపవాది తలెత్తుకోకుండా చేశాడు. దైవం సమస్త మానవాళితో ఆదికాండం 3:15లో చేసిన నిబంధనను యేసు శిలువ కార్యం ముగించి నెరవేర్చాడు. తన ప్రాణాన్ని పెట్టడానికి, తిరిగి దాన్ని తీసుకొనడానికి తనకు అధికారం ఉన్నదని ఆయన నిరూపించాడు. గొప్ప శబ్దంతో కేకవేసి ఆయన ఈ మాట పలికాడు. ఆత్మీయ రణరంగంలో సంపూర్ణ విజయం సాధించిన వ్యక్తి చేసిన సింహనాదం వలె ఆయన గొప్ప కేక వేసి తండ్రి చేతికి తన ఆత్మను అప్పగించాడు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనే ప్రార్థన కీర్తన 31:5లో కనిపిస్తుంది. ప్రార్థనను భక్తిగల ప్రతి యూదుడు చిన్నతనంలో తల్లి వద్ద నేర్చుకుంటాడు. ప్రతిరోజు నిద్రించక ముందు తప్పనిసరిగా ఈ ప్రార్థనను వారు వల్లిస్తారు. ఇదే ప్రార్థనను యేసు తండ్రి అనే మాటను జోడించి దానిని దివ్యమైన ప్రార్థనగా చేశాడు. తన తండ్రి చేతుల్లో నిద్రించడానికి ముందు ఒక బిడ్డ చేసిన ప్రార్థనలా ఈ ప్రార్థన ఉంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడమే ఆ ఉద్దేశం. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడంలో ఆయన ఎంతో సంతృప్తి చెందాడు. శోధనలను ఎదుర్కొన్నాడు. శ్రమలు అనుభవించాడు. శిష్యుల అజ్ఞానం కారణంగా వారిని గద్దించాడు. కాలినడకన నడిచాడు. వేశ్యలను, పాపులను రక్షించాడు. ధర్మశాస్త్రానికి క్రొత్త భాష్యం చెప్పాడు. మత నాయకులను హెచ్చరించాడు. ఆనందించాడు, దుఃఖించాడు. ఏది చేసినా, ఎలా చేసినా అన్నీ తండ్రి చిత్తం మేరకే జరిగించాడు. తండ్రి చిత్తాన్ని పూర్తిగా జరిగించాడు. గనుకనే సంతోషంగా, ధైర్యంగా తండ్రిని ఎదుర్కోవడానికి సిద్ధపడ్డాడు. తాను ఏ కార్యాన్నైతే నెరవేర్చడానికి వచ్చాడో దానిని పూర్తిగా నెరవేర్చాడు. యేసుక్రీస్తు మరణించినప్పుడు ఆయన 33 లేక 34 ఏళ్ల వయసులో ఉన్నాడు. అంటే మనిషికి కేటాయించిన జీవితంలో దాదాపు సగం కూడా కాలేదన్నమాట. ఆ వయసులో మనుషుల జీవితం స్థిరపడడానికి ప్రయత్నాలు మొదలు పెడతారు. మహమ్మద్ ప్రవక్త 60 ఏళ్లు బ్రతికాడు. సోక్రటీస్ 70 ఏళ్ల వయసులో మరణించాడు. ఒక వ్యక్తి జీవితాన్ని మరణం అడ్డుకోబోతున్నప్పుడు సాధారణంగా ఆ వ్యక్తిలో కలిగే నిరాశ, నిస్పృహలు, భయాలు యేసులో మచ్చుకైనా కనిపించవు. ఎందుకంటే ఆయన మరణాన్ని తన పరిచర్యకు అడ్డంకిగా ఆయన చూడలేదు. నిజానికి మరణాన్ని ఆయన తన పరిచర్యకు సరియైన ముగింపుగాను, పరిచర్య లక్ష్యాన్ని సాధించేదిగాను చూశాడు. అందుకే ధైర్యంగా, సంతోషంగా తన ఆత్మను తండ్రికి అప్పగించాడు. ఆయన తండ్రి చేతికి ఆత్మను అప్పగించడానికి ముందు గర్భాలయపు తెర నడిమికి చినిగిందని దేవుని వాక్యం చెప్తుంది. లూకా 23:15. ఈ క్షణం కోసమే క్రీస్తు లోకానికి వచ్చాడు. మానవుని పాపం కారణంగా మానవునికి, పరిశుద్ధుడైన దేవునికి మధ్య, సహవాసానికి మధ్య అడ్డుగా తెర నిలిచింది. దేవునికి దూరమైన మానవుని దేవునితో సమాధానపరిచే పనిని క్రీస్తు నెరవేర్చాడు. దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలాన్ని మరుగు చేసే గర్భాలయపు తెర నిట్ట నిలువుగా చినిగిపోయింది. దేవుని సన్నిధి మనిషి అందుబాటులోకి వచ్చింది.
అప్పుడు సంతోషంగా ఆయన తన ఆత్మను దేవునికి అప్పగించాడు. మనం ఎంతకాలం బ్రతుకుతామనేది ప్రశ్న కాదు. తిరిగి దేవుని వద్దకు వెళ్ళినప్పుడు ఆయనను ఎలా ఎదుర్కొంటామన్నది అసలు విషయం. ఆయన మనకిచ్చిన పనిని పూర్తిగా నెరవేర్చి వెళ్తున్నామా, లేక ఆయన నిరాశపరుస్తున్నామా అన్నది మనం ఆలోచించుకోవాలి. శిలువ సమాచారం దూరం నుండి వెలుగుతోంది. కలత, కన్నీరు పొగమంచాయి, కనుచూపు మసగబారింది. శిలువపై ప్రియుని మరణం మట్టుకు తెలుస్తుంది. వేదన అధికమై, హృదయం భారమై, జీవితం మూల్గింది. పరిశుద్ధాత్ముడు ప్రేమతో మది అద్దాన్ని తుడిచాడు. పొగమంచు మాయమై దృష్టి స్పష్టమైంది. హృదయం ఆనందంతో గంతులు వేసింది. ప్రియుని మరణం నా విజయమని రుజువైంది.